హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ రొటీన్ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే 2 డేస్ షూట్ చేశానండి. క్లిప్స్ లాగా తీసుకున్నాను. కంప్లీట్గా 1 డే తీసుకున్న వీడియో అయితే కాదు. ఈ వీడియో అయితే సాటర్డే రోజు, అంటే రీసెంట్గా ఉన్న వీడియోని ముందుగా పోస్ట్ చేస్తున్నాను. అందుకే సండే రోజు ఎడిటింగ్ చేసి రేపు మార్నింగే రిలీజ్ చేస్తాను వీడియోని. ఈరోజు మదర్స్ డే కాబట్టి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. కొన్ని పనుల వల్ల బిజీగా ఉన్నాను. వీలైతే ఈ వీక్ మొత్తం కూడా వీడియోస్ రాకపోవచ్చు, చెప్తాను ముందు కానీ మంచి వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకి. దాదాపు షాపింగ్ వీడియోసే రావచ్చు. అది ముందు నెక్స్ట్ మండే కానీ వెనస్డే కానీ క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాను అని చెప్పి. వీడియోస్ రాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక 1 వీక్ మాత్రం రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. వీలుని బట్టి ఒకవేళ వీలైతే గినక వెనస్డే రోజు పోస్ట్ చేస్తాను, లేదు అంటే నెక్స్ట్ వెనస్డే వీడియో అయితే వస్తుంది. షార్ట్లోనే ఒక చిన్న షార్ట్ చేసి పెడదాం అనుకున్నాను, 1 వీక్ వీడియోస్ రావు అని చెప్పి. బట్ ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా తీసుకున్న వీడియో అనమాట. సాటర్డే సండే 2 డేస్ తీసుకున్నాను, 1 డే కుదరలేదు. సో ఈ వీడియోనే చెప్దాము ఎడిటింగ్ చేసి అని చెప్పి చెప్తున్నాను. షాపింగ్కి అయితే వెళ్తున్నానండి. ఈ డ్రెస్ అయితే నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను, మణికొండలో తీసుకున్నా అనమాట. చిన్న షాపే కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. షాప్ నేమ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను కనుక్కుంటాను. మా చెల్లెలు వాళ్ళు మణికొండలోనే ఉంటారు హైదరాబాద్లో. సో అక్కడ తీసుకున్నా అనమాట, వాళ్ళ ఇంటికి దగ్గరలో. చాలా బాగున్నాయి. ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, అదే వీడియోలో అయితే చెప్తున్నాను. బట్ మా ఇంటికి పక్కనే మెయిన్ రోడ్ అనమాట. అసలు ఎన్ని సౌండ్స్ వస్తాయో, ఆ సౌండ్స్ రావడం వల్ల నేను మాట్లాడే మాటలన్నీ కూడా సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి ఇక నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. జామ్దాని క్లాత్ అనమాట అండి. మెటీరియల్ అయితే విడిగా తీసుకోవాలి అంటే మెటీరియలే 1500 అలా అవుతుంది. బట్ ఈ డ్రెస్ అయితే 1200కే వచ్చింది నాకు, విత్ స్టిచ్డ్ రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాను. దుప్పటా అయితే చాలా బాగా నచ్చింది. నేను డ్రెస్సెస్కి ఎస్పెషల్లీ చూసేది ఏంటంటే దుప్పటాస్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, షార్ట్ లెంత్ కాకుండా అన్నట్టు. దుప్పటా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే సింపుల్గా రెడీ అవుతున్నాను. బ్లాక్ బీడ్స్ అండ్ చిన్న దుద్దులు పెట్టుకున్నాను, బ్లాక్ బీడ్స్కి వచ్చినవే. ఇవి చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి, ఆల్రెడీ మీతో కూడా షేర్ చేసుకున్నాను. షాపింగ్కి అయితే వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత క్లైమేట్ చూసారు కదా, ఇలా ఇక వర్షం మార్నింగ్ నుంచి అలా ఉనింది, బట్ మధ్యాహ్నం నుంచి అయితే ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం స్టార్ట్ అయింది రెయిన్, చాలా పెద్ద వర్షము. మార్నింగ్ కొంచెం ఓకేగా ఉనింది క్లైమేట్, ఎండ్ అది తక్కువ ఉండడం వల్ల అనుకున్నాను. బట్ ఈలోపే ఇంటికైతే రీచ్ అయిపోయాము. షాప్లో నేను పెద్దగా వీడియో ఏం తీసుకోలేదండి. అందరూ మన సైడే చూస్తూ ఉంటారు, ఎంబారసింగ్గా ఉంటుంది నాకు. అందుకే సమ్టైమ్స్ అసలు వీడియో అయితే తీయను. అందుకే అనమాట. షాపింగ్ ఏం చేశాను ఏంటి అనేది చెప్తాను మీకు, వెనస్డే వీడియో పెడతాను. కానీ వర్షం వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇది ఈవినింగ్ అనమాట, 5:30 ఆ టైంలో మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నాను. టీ తెచ్చుకున్నా అనమాట, బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ అలా వీడియో తీసుకున్నాను. క్లైమేట్ ఎంత బాగుందో అనుకుంటూ. ఇది వచ్చేసి ఇక సండే రోజు మార్నింగ్ తీసుకుంటున్న వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు ఇక అంతవరకే తీసుకున్నాను. సండే రోజు కూడా మార్నింగే నిద్ర అయితే లేచి ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నా అనమాట. సాటర్డే రోజు ఎట్టి పరిస్థితిలో క్లీన్ చేసుకుందాము అని చెప్పి. బట్ కుదరలేదు, బయటికి వెళ్ళి రావడం అండ్ తర్వాతే టైర్డ్ అయిపోయి డిన్నర్ ప్రిపరేషన్ అది చేసుకుంటూ అసలు కంప్లీట్గా ఫ్రిడ్జ్ సర్దుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయాను. అందువల్ల ఇప్పుడు సర్దుకుంటున్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు. లేచిన వెంటనే హాట్ వాటర్ తాగిన తర్వాత అలాగే
కాఫీ తాగిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇల్లు చేసి తడిబట్ట పెట్టాలి కదా. బట్ ఆ పనుల కంటే ముందు క్లీనింగ్ వర్క్, డస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఈజీగా ఊడ్చేసి తడిబట్ట పెట్టొచ్చు అని చెప్పి ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. వెజ్జెస్ అయితే తీసుకురావాలి. ఆ లోపే ముందు ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా బయట పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము ఇల్లు తీసుకున్నప్పుడు బిల్డర్ ఇచ్చిన కిచెన్ కాకుండా అతను ఇచ్చిన కిచెన్ని డిస్మాటిల్ చేయించేసి కంప్లీట్గా మాకు నచ్చినట్టుగా మేము మార్క్స్ అది వేసుకొని ఫ్రిడ్జ్కి ఈ ప్లేస్ కావాలి, కిచెన్ ఈ ప్లేస్లో సరిపోతుంది అన్నట్టుగా మేము చేయించుకున్నాము. అయితే ఫ్రిడ్జ్ ప్లేస్ ఒక 3 అడుగులు ఉంచాము, కానీ ఇంకొక హాఫ్ అడుగు అలా ఉంచుంటే బాగుండేది. డోర్ ఏంటంటే కంప్లీట్గా ఓపెన్ అవ్వదు. సో దట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్కి అండ్ ఫ్రూట్స్కి 2 ఇచ్చి ఉంటారు. సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి రైట్ సైడ్లో అవి కంప్లీట్గా మనం ర్యాక్ మొత్తం ఓపెన్ చేసి వాష్ చేసి పెట్టుకోవడానికి అవ్వదు. అందుకని చెప్పి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఏ మార్క్స్ పడకుండా న్యూస్ పేపర్ వేసుకొని ఇలా వెజ్జీస్ అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాను. ఈ కవర్స్ అయితే ప్లాస్టిక్ కవర్స్ కాదండి. నేను కొంచెం వెజిటేబుల్స్ అవి మంచి సూపర్ మార్కెట్లోనే తెచ్చుకుంటాను, మంచిగా ఉంటాయి, ప్లాస్టిక్ అయితే కాదు. సో ఇవేంటంటే తీసి డబ్బాల్లో అయితే వేయాలి. ఆ డబ్బాలు వాషింగ్కి వేసున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను, తర్వాత డబ్బాలలో వేసి పెడతాను. ఇవి పచ్చిమిర్చి మాత్రం బయట పెట్టాను. తొడాలు అది ఒలిచానంటే కొంచెం ఒక 10 days ఫ్రెష్గా నిలువ అయితే ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడైతే సర్దుకున్నానండి అన్నీ నీట్గా, చూసారు కదా. ఇవి కాకుండా ఇంకొన్ని వెజ్జెస్ అయితే ఈవినింగ్ తెచ్చుకోవాలి, బయటికి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. నేను ఎగ్గులు ఆమ్లెట్ దోశ అయితే వేశాను బ్రేక్ఫాస్ట్ కోసము. మా వారికి ఇలా వేసిస్తూ ఉన్నాను. ఎగ్గులు కూడా ఉడకబెట్టాను. సండే అయినా కూడా పనులైతే ఉంటాయి, బయటికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. కొంచెం వీడియో అయితే తీసుకున్నానులేండి, మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈయన బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసం అయితే తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చెరుకు జ్యూస్ అయితే తాగుతున్నా అనమాట. ఇక రెడీ అవ్వాలి, నేను కూడా రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాలి. కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకురావాలి, అలాగే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి బయట, అవి కంప్లీట్ చేసుకొని రావాలి. ఈలోపు వంట కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. వంట కంప్లీట్ చేసేసి రెడీ అయ్యి బయటకు అయితే వెళ్తాము. బయటికి వెళ్ళినప్పుడే చెరుకు రసం తాగొచ్చు, కానీ అది ఇంకొక వేలో అయితే పెట్టుంటారు. మనం అటు సైడ్ వెళ్ళాం కాబట్టి ఈయన ఇంటికి దగ్గరలో ఇలా చెరుకు రసం అయితే పెట్టుంటారు, అక్కడ తీసుకొచ్చారనమాట. నాకు కొంచెం వేడి ఎక్కువే అనిపిస్తూ ఉంటుంది నాకు, అందుకని చెప్పి లెమన్ జ్యూస్ ఇలాంటివి తాగుతూ ఉన్నాను. అండ్ అలాగే బయటికి వెళ్ళాలి అన్నాను కదా, ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కూడా 7 years అవుతుంది నేను తీసుకొని. 12th 13th వెడ్డింగ్ యానివర్సరీకు నేను తీసుకున్నా అనమాట ఈ బీడ్స్. అయితే ఇవి కొంచెం లాంగ్ లెంత్ ఉన్నాయి. డ్రెస్సెస్ మీదకైతే కొంచెం షార్ట్ అయితే బాగుండు కదా, అటు ఇటు కట్ చేపిద్దాము కొంచెము లింక్ అని చెప్పి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆ పనులు ఉన్నాయి అన్నమాట. అలాగే బట్టలు మిషన్లో వేసేసాను అనుకోండి. బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి త్వరగా అయిపోయాయి అంటే ఇవి కూడా ఆరేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ డేకి జమ అయిపోతాయి. సమ్మర్ కదా, మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు అంటే బట్టలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏ రోజు బట్టలు ఆ రోజు వేయాలి, లేదు అంటే ఒకే రోజైనా బెడ్షీట్స్ వేయాలి అంటే 2 సార్లు వేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం అలాగే అనమాట. బెడ్షీట్స్ ఇంకా రేపటికి వేద్దాము అని అస్సలు వాయిదా వేయను, ఒకే రోజే 2 ట్రిప్పులు అయితే వేస్తూ ఉంటాను. ఇలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా. బయటికి స్టార్ట్ అయిపోయాము. ఇక ఫ్రెష్ అప్ అయిపోయాను, వంట కూడా చేశాను. చికెన్ కర్రీ, బిర్యానీ చేశాను, రైతా చేశాను. ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. వచ్చిన తర్వాత లంచ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు లంచ్ ఏం చేయట్లేదు.
మా సొసైటీ అలా చూపిస్తూ ఉన్నాను. గ్రీనరీ చాలా బాగుంటుంది. చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా, చూసారు కదా గాలికి ఆ బార్గేట్స్ కూడా పడిపోయి ఉన్నాయి. చల్లగా ఉంది క్లైమేట్ ఈరోజు కూడా. కొన్ని గ్రాసరీస్ అలా చూసుకున్నాము. నాకు అవసరమైనవి తీసుకుంటున్నా అనమాట. అలాగే కాఫీ పౌడర్ కంప్లీట్గా నిండుకుంది. ఇవేంటో కలర్లో వచ్చాయి ఈసారి, అదే చూస్తూ ఉన్నా అనమాట. నేను తీసుకునేది నెస్కేఫే కానీ కలర్ వేరు, పక్కన ఎల్లో కలర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి తీసుకుంటాను యాక్చువల్లీ. అవి కూడా ఏంటంటే బాటిల్స్తో తీసుకుంటే ఊరికనే గడ్డగట్టినట్టు అయిపోతుంది కాఫీ పౌడర్. అందుకని నేను ప్యాకెట్సే తీసుకుంటాను. ఆ ప్యాకెట్ ఏంటంటే కట్ చేసుకున్నాను అనుకోండి, అంతవరకు 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ మనం ఫ్రెష్గా ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు కదా. అలాగా కావాల్సిన గ్రోసరీ అయితే తీసుకున్నానండి. ఇంటికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను పని మీద. మదర్స్ డే స్పెషల్గా పిల్లలు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. కేక్ అయితే ఆర్డర్ పెట్టున్నారు. కేక్ని చూసి సర్ప్రైజ్ అయ్యాను. 2 ఇయర్స్ బ్యాక్ అలా మా వారైతే ఆర్డర్ పెట్టేవారు, ఇప్పుడు పిల్లలే ఆర్డర్ పెడుతున్నారు. ఎంత పెద్దోళ్ళు అయిపోయారు అని చెప్పి హ్యాపీగా ఉన్నాను నేను. టెడీ అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి నాకేదో గిఫ్ట్ కూడా ఆర్డర్ పెట్టిందంట. వాళ్ళ డాడీ ఫోన్లో నుంచి పెట్టింది. అది మ్యాటర్. అయితే ఇలా మదర్స్ డే చేసుకున్నాము సింపుల్గా. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, అంటే షాపింగ్ గురించి నాకు పర్సనల్ పని ఉండి బయటకైతే వెళ్ళాం, కానీ హోటల్కి కానీ మాల్స్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇది అనమాట అండి వీడియో. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.